ఈ రోజుల్లో శారీరక సౌందర్యం కోసం అనేక రకాల మనం పాటుపడుతున్నాం. ఎలాగంటే మేకప్‌లు వేస్తాం, తలకు రంగులు వేస్తాం, పెదాలకు లిప్‌స్టిక్‌లు వేస్తాం, కళ్ళకి కాటుక పెడతాం. ఇంకా ఈ బొట్లయితే ఇంకా రకరకాలు హెయిర్ స్టైల్స్ అలా ఇవన్నీ తప్పులేదు. కాలాన్ని బట్టి సౌందర్య పిపాస ఉండటం మంచిది. ప్రతి ఒక్కళ్ళు అందంగా కనపడాలి. అందమే ఆనందం ఒక విధంగా. అలాగే మన దేహానికి ఇన్ని రంగులు వేసి ఇన్ని వేసి ఎలా పోషించుకుంటున్నామో లోపల వెలిగే ఆత్మ సౌందర్యం ఎలా ఎలా తెలుస్తుంది? ఆత్మ సౌందర్యం అంటే ఏంటి? ఆత్మ సౌందర్యానికి మనం ఏం చేయాలి? మనం ఆత్మ సౌందర్యం అంటే ఆత్మతృప్తిగా నిండుగా ఆత్మ నేనను తెలియబడితే ఆ సౌందర్యం వస్తుంది. ఎలా అంటే ఆత్మ సంబంధీకులు ఎలా ఉంటారంటే కన్నులు నేత్రాలు విజ్ఞానమయ జ్యోతులుగా వెలుగుతూ ఉంటాయి. మొహం మీద చెరగని చిరునవ్వుతూ ఉంటారు. జ్ఞానులై వెలుగులై వెలుగుమూర్తిగా ఉంటారు. వారు నడిచి వస్తుంటే జ్ఞానభాండాగారం వస్తున్నట్టు ఉంటుంది. ప్రజల్లో ఒక గుర్తింపు తెలిసిపోద్ది. వీళ్ళు ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు, ఆత్మ సౌందర్యం లోపల బాగుంది అనేది తెలియబడుతుంది. అలాగే మన శ్రీశ్రీ గారు ఏం చెప్పారు? శారీరక శ్రమ, కష్టజీవుల శ్రమ ఎంత శ్రమ అది ఒక సౌందర్యమే. శ్రమలో కూడా ఎంతో సౌందర్యం ఉంది. శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు పెట్టే షరాబు లేడోయ్ అని ఈ కష్టపడే వాళ్ళందరికీ ఎంతో కితాబిచ్చారు. నిజంగా ఆ మాట వింటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరిని తక్కువ చేయకూడదు. కార్మికులను కానీ ఎవరిని కానీ మనం శ్రమ చేసుకునే వాళ్ళని. ఆరోగ్యమే మహాభాగ్యం. మన పనులు చేసుకుంటే ఆరోగ్యం, మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే ఆనందం, మన సౌందర్యం కూడా ఒక రకంగా. మనం ఎన్ని ఇలా సౌందర్య పోషణ చేసుకున్న లోపల శరీరం ఆరోగ్యంగా లేకపోతే ఏమీ బాగుండదు. కాబట్టి మనం అన్ని విధాలా చూసుకోవాలి. లోపల ఆత్మ సౌందర్యాన్ని కూడా చూసుకోవాలి. ఆత్మ నిండుగా ఉంటే సౌందర్యం మనం ఏమీ చేసుకోకపోయినా మనకి ఆత్మజ్ఞానంతో మనం వెలుగొంది ఉంటాం. కాబట్టి మనం ఇప్పుడు అన్ని రకాలుగా ఈ జ్ఞానంగా ఉండాలి, ఈ శారీరక పోషణ ఉండాలి, ఈ శ్రమ ఉండాలి, అన్నీ ఉండాలి. ఈ ఆత్మవిద్యా విలాసంతో చక్కగా శారీరక శ్రమతో మనం ఆత్మ వెలుగై చక్కగా ఉండి మనం నడిచొస్తున్న జ్ఞాన భాండాగారం మనీలాగా జ్ఞానం వైపు, శారీరక శ్రమ వైపు, అన్ని ఆరోగ్యం వైపు అన్నీ చూసుకుంటూ మనం ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవన స్థితిని కాపాడుకోవాలి.